ఈ యొక్క గంట సేపు నేను మాట్లాడిన తర్వాత నాకైతే బుర్ర హీట్ ఎక్కిపోయింది. సో సరదాగా చెప్తున్నా, లేడీస్‌తో మనం మాట్లాడలేమండి. మనం ఒక మాట మాట్లాడితే వాళ్ళు 10 మాటలు 20 మాటలు మాట్లాడతారు. సో ఏది ఏమైనప్పటికీ నేను ఒప్పుకుంటున్నా, అక్క నేను వాదోపవాదాల విషయంలో లేడీస్‌తో నేను వాదించలేనని మీ ద్వారా నాకు అర్థమైపోయింది. నేను మీతో వాదించలేను, కానీ వాక్యాన్ని వివరించగలను. దేవుని కృపను బట్టి మీరు గొప్ప చదువులు చదువుకున్నారు. కెనడాలో కూడా మీరు బాగా బైబిల్ స్టడీ చేసుండుంటారు. మీ నాలెడ్జ్‌ని బట్టి, మీ యొక్క జ్ఞానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. బట్ జ్ఞానం ఒకరి సొత్తు మాత్రమే కాదు కదా! సో దేవుడు నాకిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను కొంత బైబిల్‌ని స్టడీ చేసిన విషయాలను నేను మీ ముందుంచుతున్నాను. ఇది ఒక సహోదరికి మాత్రమే కాదు, చాలామంది స్త్రీ పురుషులకు అందరికీ ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఇష్టపడుతున్నారో, ఆయన్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రమే ఈ వీడియో. కాబట్టి ఇది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శ్రద్ధ కలిగి ఎవరైతే సబ్జెక్ట్ గురించి డెప్త్‌గా ఆలోచించడానికి ఇష్టపడతారో వారు మాత్రమే దయచేసి చూడండి. ఓకే. ఖచ్చితంగా ముందు ఒక లైక్ కొట్టేయండి. నేను చాలా కష్టపడ్డాను. ఒక లైక్ కొట్టేస్తే తర్వాత మనం సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఓకే. ఇందులో 2 విషయాల గురించి మనకు కనబడుతుంది. ఒకటేమో ప్రభురాత్రి భోజనం గురించి, మరొకటి స్త్రీ ముసుగు గురించి. అంటే సంఘములో ఆరాధన గురించి. ఓకే. ఈ 2 విషయాలన్నమాట. వాస్తవానికి సంఘములో ఉన్న ఆరాధన క్రమంలో జరుగుతున్న ఈ 2 విషయాలు, స్త్రీ ముసుగు విషయం గురించి, ప్రభురాత్రి భోజనం గురించి. రకరకాలుగా పిలుస్తారు. ప్రభురాత్రి భోజనం, ప్రభు బల్ల అంటారు, సంస్కారం అంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. రైట్. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము అంటే కేవలం స్త్రీ ముసుగు గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాం. సంఘంలో ఆరాధన క్రమం విషయంలో స్త్రీ ముసుగు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. రైట్. ఇక్కడ నా ముందుకొచ్చిన 2-3 రెఫరెన్స్‌లు నేను స్టడీ చేసినప్పుడు ఆ యొక్క సహోదరి నాకు వాటిని పంపించినప్పుడు నిజంగా చెప్తున్నానండి, నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. చాలాసేపు సందిగ్ధంలో ఉండిపోయి ప్రార్థన చేసుకుంటూ మనసులో పరిశుద్ధాత్ముని సహాయం కోరుకున్నాను. ఎందుకంటే అన్ని విషయాలు మనకు తెలియదు. కాబట్టి మనకు తెలియని విషయాలని దేవుడు ఖచ్చితంగా మనకు నేర్పిస్తాడు. రైట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క సహోదరి నాకు పంపించిన రిఫరెన్స్ ఏంటంటే 11వ అధ్యాయం 11వ వచనం, 15వ వచనం, 16వ వచనం. ఈ యొక్క 3 రిఫరెన్స్‌లను బట్టి స్త్రీ పురుషులు సమానమైన విషయం మనకు అర్థమవుతుంది. అలాగే 15, 16 విషయం కూడా మనం చెక్ చేసినట్టయితే నేను మీకు షార్ట్ కట్‌లో చెప్తున్నా ఇంట్రడక్షన్. చాలా పెద్దదని మీకు అర్థమవుతుంది కదా! చూడాలనుకున్న వారు మాత్రమే చూడండి. ఓకే. మీకోసం 5 నిమిషాల వీడియో, షార్ట్ వీడియోస్ చేసి నేను విలువైన దేవుని వాక్యాన్ని ముక్కలు చేసి నేను మీకు చెప్పడానికి ఇష్టపడడం లేదు. మీరు చూసినా, మీరు చూడకపోయినా సరే ఏదైతే సత్యం ఇక్కడ ఉందో దాన్ని నేను ఖచ్చితంగా ప్రకటించి తీరుతాను. రైట్. పూర్తిగా చూసినా చూడకపోయినా నాకేం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆసక్తి కలిగిన వాళ్ళు చూస్తారు. దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చూస్తారు. రైట్. 15, 16 వచనాలు చాలా డెప్త్‌గా ఉంటాయి అన్నమాట. ఓకే. ఇక్కడ రెండో విషయం ఏంటంటే 11వ అధ్యాయం 6వ వచనం. 11వ అధ్యాయం 6వ వచనం, 11వ అధ్యాయం 16వ వచనం. ఈ 2 కూడా వైరుధ్యంగా కనిపిస్తాయి. చదువుదాం ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ముందుగా 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. ఓకే. మీకు అర్థమై ఉంటది. ఇప్పుడు దీనికి పూర్తిగా ఆపోజిట్‌గా మరొక రిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. 16వ వచనం. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. ఈ విధంగా జవాబు చెప్పమని చెప్పి పౌలు అంటున్నాడు. అంటే ఒక చోటేమో ముసుగు వేసుకోమని చెప్తున్నాడు, మరొక చోటేమో ఇది ఆచారం కాదు, సాంప్రదాయం కాదు, మా దగ్గర కానీ దేవుని సంఘంలో కానీ ఇది లేదు అని చెప్తున్నాడు. ఈ 2 విషయాల్లో కొంతమంది మొదటి విషయాన్ని తీసుకుంటున్నారు, 6వ వచనాన్ని ఫాలో అవుతున్నారు. మరికొంతమంది 16వ వచనాన్ని ఫాలో అవుతున్నారు. ఈ యొక్క సహోదరి కూడా నాకు 16వ వచనాన్ని పంపించి నన్ను ప్రశ్నించారు. మరి దీనికేంటి అన్నట్టు నన్ను ప్రశ్నించారన్నమాట. సో ఈ 2 కూడా వైరుధ్యంగానే కనిపిస్తున్నాయి. ఒక దగ్గరేమో ముసుగు వేసుకోమని, ఇంకొక చోట ఇదేం ఆచారం ఏం కాదు అని. ఆ సహోదరి కూడా నన్ను ఇలాగే అడిగారు, ఇది ఆచారమా, మన దగ్గర ఆచారాలు లేవు కదా అని. ఓకే. రైట్. వెరీ గుడ్. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. నేనైతే నిజంగా 16వ వచనం స్టడీ చేసిన తర్వాత చాలా బెత్తరపోయాను. అసలుకి ఈ మాట ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు, మరి పైన ఏంటి కిందేంటి అని చాలా కన్ఫ్యూజన్ అయిపోయానండి.
కానీ మనసు పెట్టి దేవునికి అప్పగించి దేవుని వాక్యాన్ని నేను స్టడీ చేసిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన సమాధానాన్ని మీ ముందు నేను ఇప్పుడు ఉంచబోతున్నాను అనమాట. ఎవరైతే మీ యొక్క వ్యక్తిత్వాలని పక్కన పెట్టి, మీ యొక్క ఆలోచన విధానాలను పక్కన పెట్టి ఫస్ట్ నేను చెప్పే వర్షన్ వినండి. మీకది అంగీకారం అయితే దాన్ని ఫాలో అవ్వండి. మీకది అంగీకారం కాకపోతే పక్కన పెట్టేయండి. ఓకే? ఎందుకంటే ఒకే విషయాన్ని నేను చెప్పిన దాన్ని మీరు అంగీకరించాలని రూల్ లేదు. అంగీకరించాల్సిన అవసరం లేదని కూడా అనుకోవడానికి ఏమీ లేదు. మీ ఇష్టం, మీ చాయిస్. బట్ వాక్యం ఏం చెబుతుంది అనేది మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గనక చూసినట్టయితే కెనడాలోనో లేదంటే వెస్టర్న్ కల్చర్‌లోనో ఈ వాక్యాన్ని విభిన్న రూపాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ కూడా ముసుగులు వేసుకున్నట్టు కనిపించదు కాబట్టి, విదేశాలలో బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు లేదంటే విదేశాలలో ఉన్న క్రైస్తవులు ఈ వెర్షన్‌ని ఖచ్చితంగా వీళ్ళు 16వ వచనం ఉంది చూసారా? ఈ 16వ వచనం ప్రకారమే ఆలోచన చేస్తారు. అర్థమవుతుందా? ఇక్కడ నేను వాళ్ళ తప్పు అనడం లేదండి. వాళ్ళు దేన్ని పట్టుకొని ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు అంటే 16వ వచనాన్ని బేస్ చేసుకుంటారు. కానీ మన భారతదేశంలోనూ ముఖ్యంగా ఈ యొక్క 6వ వచనాన్ని ఫాలో అయ్యేవాళ్ళు అత్యధికంగా కనిపిస్తారు. నేను మిగిలిన దేశాల్లో చెక్ చేయలేదు. భారతదేశం గురించి మాత్రమే చెప్తున్నాను. రైట్. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ముసుగు లేని వాళ్ళని దూషించి, ముసుగు లేదని చెప్పేసి అవమానకరంగా మాట్లాడే వాళ్ళని అఫ్‌కోర్స్ నేను మొన్న ఒక సహోదరికి పెట్టాను. అది వాళ్ళకి అవమానకరంగా ఉందంటే డిలీట్ చేశాను. కానీ నా యొక్క ఇంటెన్షన్ అది కాదు కాబట్టి దీన్ని డిలీట్ చేశాను. అయితే మంచి చెప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కుక్కలో, ఎదవలు అనుకుంటే నేనేం చేయలేను. ఓకే? రైట్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వచ్చిన ప్రకారము వారు ఏ వ్యూలో చూస్తున్నారో ఆ వ్యూని నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. వాస్తవానికి ముందు మనం 15, 16 వచనాలు చూసుకుందామండి. 11వ వచనం గనక చూసినట్టయితే స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే అనే విధంగా మనకు కనిపిస్తుంది. ఓకే? 15వ వచనం గనక చూసినట్టయితే తల వెంట్రుకలు స్త్రీకి ఘనత కాబట్టి పెంచుకుంటుంది అని కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ చదువుతాను. నేను మరలా అక్కడ స్టన్ అయిన విషయం, నాకు అర్థం కాని విషయం అన్నమాట. 15వ వచనం. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము అని వ్రాయబడి ఉంది. సిస్టర్స్ కొంతమంది ఇక్కడ ఏదో వివరణ అనేది ఇంగ్లీష్ బైబిల్‌లో లేదంటే వేరే వెర్షన్‌లో బాగుంటది. ఇక్కడ కొంచెం ఇది తేడాగా ఉంది అనుకుంటున్నారు కానీ నేను అన్నీ చెక్ చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇబ్బంది ఏమి లేదు. తెలుగు బైబిల్ పర్ఫెక్ట్‌గా ఉంది. అంటే తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నానన్నమాట. ఇక్కడ నేను కన్‌ఫ్యూజ్ అయిన విషయం ఏంటంటే స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను అని ఉంది కదా! ఇక్కడ గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము అని ఉంది. ఓకే? రైట్. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకుంటా అవి ఎలా ఇయ్యబడ్డాయంట? పైట చెంగుగా ఇవ్వబడ్డాయి. ఓకే. రైట్. ఓకే. మీరు ఇక్కడ 15 వచనం చూసారు కదా! తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను అని ఉంది కదా! పైట చెంగు దేనికి ఉపయోగిస్తారు? ఇక్కడ నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. పైట చెంగుగా ఇయ్యబడెను అంటే ఏంటి అనేది నాకు చాలా వరకు ఆలోచన చేశానన్నమాట. నాకు అర్థం కాలా. అయితే పైట చెంగు అనేది కప్పుకోవడానికి వాడతారు కదా! మరి ఈ కుర్లు ఆల్రెడీ కప్పబడి ఉన్నాయి. కప్పుకోవడానికి ఇచ్చాడు దేవుడు. అందువలన మరలా క్లాత్ ఏసుకొని ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు అని కొంతమంది వాదన. నాకు అర్థం కాలా. అంటే పైట చెంగుగా ఇచ్చాడు కాబట్టి దేవుడు మరలా వాళ్ళు ముసుగు వేయవలసిన అవసరం లేదు కదా! అనేది నాకు అనిపించిందనమాట. కొంచెం జనరల్‌గా దాన్ని గనక డెప్త్‌గా ఆలోచన చేస్తే నేను నెట్‌లో బాగా సెర్చ్ చేశాను. ఒక వీడియోలో నాకేం కనిపించిందంటే ఒక వేరే కంట్రీ వాళ్ళే పెట్టిన వీడియోలో నేను మీకు సాధ్యమైతే ఇమేజెస్ పెడతాను. ఆ వీడియోలో స్త్రీలు నిలువున నిలబడితే కాళ్ళ వరకు కూడా వాళ్ళ యొక్క హోల్ మొత్తం టోటల్‌గా బాడీ మొత్తం కూడా కవర్ అవుతుంది. ఆ హెయిర్ అనేది. దీన్ని బట్టి గనక మనం చూసినట్టయితే ఈ యొక్క కురులు అనేది మానాన్ని కప్పుకోవడం కోసం దేవుడు బై బర్త్ స్త్రీకి వాటిని ఇచ్చేశాడు. అందుకే కదా! మనం అవ్వను గనక చూసినట్టయితే మనకు ఏ సినిమాలో చూసినా లేదంటే ఆ ఇమేజెస్‌లో చూసినా సరే హవ్వ యొక్క మానాన్ని కురులతో కప్పినట్టు చూపిస్తూ ఉంటారు. ఈ యొక్క మానాన్ని కప్పుకోవడానికి ఇక్కడ పైట చెంగుగా కురులు ఇవ్వబడ్డాయి అన్న విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాని ఆల్రెడీ నాకు జుట్టుంది కాబట్టి నేను పైన కవర్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆ కురులతో నా శిరస్సు కప్పబడి ఉంది అని అనుకోవడం కాదిక్కడ. సో, ఇక్కడ ఏ ఉద్దేశంలో చెప్పబడిన విషయాలు అంటే ఇక్కడ కలహప్రియుడు కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. ఇక్కడ మాలో అంటే
దేవుని సంఘములో అంటే సో కొరింథీలో ఉండి రక్షింపబడిన వారు, సంఘములో చేర్చబడిన వారు. నెంబర్ 2, రక్షింపబడిన క్రైస్తవుల గురించి. ఈ 2 విషయాల గురించి. కొరింథీ సంఘములో చేర్చబడిన వారు ఎవరెవరు అనేది కూడా మనం తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఓకే, రైట్. ఈ విషయంలో ఈ సందర్భంలో వాటిని పైట చెంగుగా ఉన్నాయి కాబట్టి ఈ ఆచారం మాలో లేదు అని చెప్పేసి ఆ కలహ ప్రియుడికి చెప్పవచ్చు అని ఉందన్నమాట. దీన్ని బట్టి ఇక్కడ స్త్రీ ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా అక్కడ మనకి అర్థం అవుతుంది 16వ వచనాన్ని బట్టి. ఓకే, ఇది 100% కరెక్టేనండి. ఈ వచనాన్ని బట్టి 100% స్త్రీ ముసుగు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అనే విషయం అర్థమవుతుంది. అది స్త్రీకి కప్పుకోవడానికి దేవుడే ఇచ్చినట్టుగా కురులు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడి వరకు ఇది 100% కరెక్టే, వాళ్ళ మాట, వాళ్ళ యొక్క వాదన. మరి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. వాస్తవానికి యూదుల్లోంచి రక్షింపబడిన స్త్రీలు వారు కూడా ఈ యొక్క సంఘంలో చేర్చబడ్డారు. అదేవిధంగా ఈ యొక్క యూదుల్లోంచి వచ్చిన ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి అన్నమాట. యూదుల్లో ఏమో స్త్రీ ముసుగు వేసుకొని కనపడుతుంది, పురుషులు కూడా వారి యొక్క తలను కవర్ చేసుకుంటారు. వాస్తవానికి ఇది దేవుని యొక్క నిబంధన ఆజ్ఞలేమి కాదు, కానీ వారిలో ఉన్న ఆచారం అన్నమాట. స్త్రీ పురుషులు వారి యొక్క, ముఖ్యంగా స్త్రీలు వారి యొక్క హెయిర్ని మొత్తం కూడా కవర్ చేసుకునే విధంగా మనకు కనిపిస్తుంది. ఈ కలహప్రియుడు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ కలహప్రియుడు బహుశా రక్షణ పొందిన యూదుడై ఉండొచ్చేమో. ఓకే, లేదంటే కొరింథీ సంఘములో ఉన్న పురుషుడై ఉండొచ్చేమో. రైట్. ఎందుకు అంటే ఇతను గొడవలు పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా మీరు పురుషులు అంటే స్త్రీలు ముసుగు వేసుకోవాల్సిందే అని గొడవలు పడుతున్నాడేమో. అయితే మరి గొడవలు పడుతున్నాడా అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది చూద్దాం. ఆ విషయాలు కూడా పౌలు గారికి ఎలా తెలిసినాయి ఆ విషయాలను మనం చూద్దాం. ఇక్కడ 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఏమో స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల, చదువుతున్నాను వినండి. స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఏమండి, 16వ వచనం మాత్రమే కాదు, అసలు అక్కడ ఏ విషయాల గురించి ప్రస్తావించబడిందో వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, రైట్. 6వ వచనంలో స్పష్టంగా ఉంది, స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ముసుగు వేసుకోకపోతే కత్తిరించుకోవాలి. రెండో విషయం అంటే ఇక్కడ గుండు కొట్టించుకోవడం అని కూడా అక్కడ వస్తుంది. మీరు కావాలంటే గ్రీకులో చెక్ చేసుకోండి. ఒకవేళ ముసుగు లేకపోతే గుండు గీయించుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి గుండు కొట్టించుకోవడం కంటే ముసుగు వేసుకోవడం బెటర్ కదా, మీ ఇష్టం. సో అవమానకరంగా ఫీల్ అయితే, అంటే ముసుగు వేసుకోవడం అవమానకరంగా ఫీల్ అయితే గుండు కొట్టించేసుకో, ఏ బాధ లేదు అని ఇక్కడ పౌలు గారు, నేను కదండి అందే, పౌలు గారు 11వ అధ్యాయం 6వ వచనంలో చక్కగా చెప్పారన్నమాట. ఇక్కడ 6:16 మనకి చాలా కాంట్రవర్సీగా కనబడుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం దాన్ని కనుక ఆలోచన చేస్తే, కాస్త డెప్త్గా బైబిల్ స్టడీ కనుక చేస్తే, నెంబర్ 1, ఈ పత్రికను పౌలు గారు రాయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు ఆ కారణాలు ఉన్నాయంటే 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారము ఈ పత్రికను రాయడానికి గల కారణాలు ఏంటంటే ఆయన కొన్ని ఫిర్యాదులు విన్నాడు, కొన్ని సమస్యలు విన్నాడు. కొరింథీ సంఘంలో ఉన్న సమస్యలను పౌలు గారు విన్నారు. ఎవరి ద్వారా? క్లోయా ఇంటి వారి ద్వారా ఆయన కొన్ని సమస్యలను విన్నారు. అదేవిధంగా సంఘము నుండి, అంటే అక్కడ సంఘానికి ప్రతినిధిగా ఉన్న పెద్ద నుండి కూడా ఒక లెటర్ వచ్చింది 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. అంటే ఆ యొక్క సంఘములో ఉన్న కొన్ని సమస్యల గురించి పౌలు గారి దగ్గరికి కొన్ని విషయాలు చేర్చబడ్డాయి. వీటికి పరిష్కారంగా ఆయన కొన్ని విషయాలను, కొన్ని సలహాలను, సూచనలను, ఆజ్ఞలను పౌలు గారు కొరింథీ సంఘానికి లెటర్ రాశారు. ఓకే, ఇది సిచ్యువేషన్ ఇక్కడ. అంటే ఇప్పుడు కొరింథీ సంఘములో ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే వారు ఆరాధన క్రమములో ఈ ముసుగు గురించి, ఈ యొక్క బల్లారాధన గురించి గొడవలు పడుతున్న విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. అనేకమైన సమస్యలు ఉన్నాయి, కానీ మనం మాత్రం ముసుగు గురించి మాత్రమే ప్రస్తుతానికి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ కలహప్రియుడు అని మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. కలహప్రియుడు, ఈ కలహప్రియుడు ఏంటి అంటే వీడి సంఘములో కొంచెం గలిబిలి సృష్టిస్తున్నాడు. ఈ యొక్క కలహప్రియుడితో, ఈ గొడవలు పడేవాడితో ఆ మాట చెప్పండి అని పౌలు గారు చెప్పారన్నమాట. రైట్. మనము రెండో విషయం కనుక చూసినట్టయితే, అన్ని విషయాల్లో మీరు నా ఆజ్ఞలను గైకొంటున్నారు. చాలా జాగ్రత్తగా వినాలండి. నేను వాక్యంలో ఉన్న విషయం మాత్రమే మాట్లాడుతున్నాను, బయటకు వెళ్ళి మాట్లాడడం లేదు ప్రస్తుతానికి. ఓకే, రైట్. అన్ని విషయాల్లో మీరు నా ఆజ్ఞలు గైకొంటున్నారు, అలాగే మీరు నా ఆజ్ఞలను
మీరు పాటిస్తున్నారు అని రెండవ వచనంలో చూసినట్టయితే మనకి అర్థమవుతుంది. రెండవ వచనంలో థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట పౌలు గారు ఇక్కడ. ఓకే, పౌలు గారు మీరు అన్ని విషయంలో ఆజ్ఞలు గైకొంటున్నారని చెప్పేసి థ్యాంక్స్ చెప్తాడు. అదేవిధంగా 3వ వచనము 4వ వచనంలో కూడా చూసినట్టయితే ప్రతి పురుషునికి శిరస్సు దేవుడు. ఏమంటే చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయాలండి. ప్రతి పురుషుడికి కూడా శిరస్సు ఎవరు? దేవుడు. అదేవిధంగా ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరు? తన భర్త, పురుషుడు. ఓకే, ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. సువార్త ప్రకటించే ఎవాంజలిస్ట్ సహోదరులైనా సరే, సంఘములో ఉన్న స్త్రీలైనా సరే కొంచెం ఈ విషయాలను గమనించండి. మాది గనక తప్పైతే వదిలి అవతల పడేయండి. ఓకే, రైట్, నా భాష ఇలాగే ఉంటుంది. సో పురుషుడికి శిరస్సు దేవుడు, స్త్రీకి శిరస్సు పురుషుడు తన భర్త. రైట్, తలపై ముసుగు వేసుకొని ప్రార్థన చెయ్యకూడదు. ఆ వచనాలు మీరు గమనించండి. తలపై ముసుగు వేసుకొని ప్రార్థన చెయ్యకూడదు. నెంబర్ 2, తలపై ముసుగు వేసుకొని ప్రవచించకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టోపీ పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. ఓకే, దేవుని వాక్యాన్ని మాట్లాడేటప్పుడు లేదా ప్రార్థన చేసుకునేటప్పుడు తల మీద ఏదైనా ఉంటే తీసేసి నేను ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ నా శిరస్సు అనేది దేవునికి సూచనగా ఉంది. నేను గౌరవించాలి ఆయన గురించి. ఓకే, నా శిరస్సు నేను కాదనమాట, దేవుడే కాబట్టి నేను గౌరవించాలి, ఆయన మాటకు లోబడాలన్నమాట. సో తల మీద ముసుగు వేసుకుని నేను ప్రార్థన చేయకూడదు, తల మీద ముసుగు వేసుకుని నేను ప్రవచించకూడదు. రైట్, ఇది దేవునికి అవమానం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి 17వ వచనం ప్రకారము ముందుగానే పౌలు గారు వీరికి కొన్ని ఆజ్ఞలు, కొన్ని సూచనలు ఇచ్చారు. వాటన్నిటిని ముందుగానే ఇచ్చారు. వారు బాగానే పాటిస్తున్నారు. ఓకే, వారు వాటిని బాగానే పాటిస్తున్నారు. పాటించని వారి విషయంలో ఈ కలహప్రియుడు గొడవ పెట్టుకుంటూ ఉంటాడనమాట. కొంతమంది వీటిని పాటించడం లేదు అని. ఓకే, రైట్. 5వ వచనంలో కనుక చూసినట్టయితే స్త్రీ తలపై ముసుగు లేకుండా, వినండి ఒకసారి జాగ్రత్తగా వినండి. స్త్రీ తలపై ముసుగు లేకుండా ప్రార్థించకూడదు. నెంబర్ 2, స్త్రీ తలపై ముసుగు లేకుండా ప్రవచించకూడదు. ఈ విషయాలు 5వ వచనంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకు అంటే పురుషునికి అవమానం, అంటే తన భర్తకి అవమానము. 16వ వచనం చూసి మాట్లాడే సహోదరులారా, గొప్ప గొప్ప పేరుగాంచిన ఎవాంజలిస్టులారా, 5వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పబడుతుంది. 16వ వచనం పక్కన పెట్టండి, మళ్ళీ వద్దాం. 5వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పబడుతుంది. అదేంటి అంటే మీ తల మీద ముసుగు లేకుండా మీరు ప్రార్థన చేయకూడదు, మీ తల మీద ముసుగు లేకుండా మీరు ప్రవచించకూడదు. ఇవి ఎందుకు అంటే తల మీద ముసుగు లేకపోతే పురుషునికి అవమానం, మీ భర్తను మీరు అవమానించినట్లే. గుర్తుపెట్టుకోండి. ఎవడి కోసమో చెప్పడం లేదండి, ఎవడో ఏదో కామెంట్ చేస్తాడని చెప్పడం లేదండి, లేదంటే వాడి దృష్టిలో వీడి దృష్టిలో మీరు ఎలా కనిపిస్తారని చెప్పడం లేదండి. దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందో ముందు వాటిని గమనించండి. 11వ అధ్యాయం అంతా పైనుంచి కింద దాకా వదిలేసి 16వ వచనం మాత్రమే మీరు పట్టుకుంటే కుదరదు. ఒకసారి మొత్తం పైనంతా చెక్ చేయాలన్నమాట. రైట్, అలాగే ఇది ముసుగు లేకపోతే ఏదో పాపంగా భావిస్తారు చూసారా, వాళ్ళకు కూడా ఉంటుంది. చూద్దాం. సో స్త్రీకి ఇచ్చిన ఆజ్ఞలు ఇవి ముందుగానే పౌలు గారు చెప్పేశారు. వీరు ఆజ్ఞలు పాటిస్తున్నందుకు కూడా చాలా సంతోషపడి థ్యాంక్స్ కూడా చెప్పాడు. కాబట్టి ముందుగానే కొన్ని నియమ నిబంధనలు లేదంటే కొన్ని మంచి పద్ధతులు దేవుడు ద్వారా పౌలు గారు చెప్పినట్టు మనకి చాలా స్పష్టంగా అధ్యాయం మనం చెక్ చేస్తే అర్థమవుతుంది. ఇలాంటి వీరు అన్నీ పాటిస్తున్నారు, చాలా పాటిస్తున్నారు. అందుకే వీళ్ళని మెచ్చుకుంటున్నాడు కూడా పౌలు గారు. నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అన్నాడు. కానీ కలహప్రియుడు కొందరు ముసుగు వేసుకోవడం లేదని కొంతమందితో గొడవలు పడతా ఉన్నారన్నమాట. ఈ విషయాలను పౌలు గారికి చెప్పారయ్యా, కొంతమంది ఇలా ఉన్నారు, వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడుతున్నారయ్యా అని. అంటే ముసుగు వేసుకోని వారితో వీళ్ళు గొడవలు పడే అవకాశం ఉంది, వీళ్ళు గొడవలు పడుతున్నారన్న సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. అందుకే స్త్రీ ముసుగు గురించి ప్రత్యేకంగా ఇక్కడ వ్రాయడం జరిగింది. వాళ్ళు గనక గొడవ పడకపోతే ఈ విషయం గురించి పౌలు గారు వ్రాసేవారు కాదు. కానీ ఈ కలహప్రియుడు గొడవ పెడుతున్నాడు. నువ్వు తల మీద ముసుగేసుకుని ఎందుకు వేసుకోవట్లేదు, నువ్వు వేసుకొని తీరాల్సిందే, పౌలు గారు చెప్పారు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇష్టం లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము చెయ్యము అంటున్నారు. మేము చెయ్యము అంటున్నారు. అందుకే వాళ్ళకి వీళ్ళకి కలిపే పౌలు గారు ఇక్కడ చెప్పాడు. రైట్, ఇది అసలు వాస్తవానికి మొదటి వచనం నుండి ఈ యొక్క 6వ వచనం కింద వరకు కూడా ఇవి ఎక్కడ చేయవలసినవి అండి, ఎక్కడ చేయవలసినవి? ఈ విషయాన్ని పట్టించుకోరా మీరు? ఇది సంఘానికి సంబంధించి సంఘ క్రమానికి సంబంధించిన విధానాలు. ఆరాధన చేసుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో మీరు చేరి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించే విధానములో స్త్రీ ముసుగు వేసుకోవాలని చెప్తున్నాడు.
కాబట్టి స్త్రీ ముసుగు వేసుకోవాల్సింది ఎక్కడ? సంఘములో, బయట కాదు. బయట నువ్వు వేసుకుంటే ఎంత, వేసుకోకపోతే ఎంత? దేవుని సన్నిధిలో నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడి పురుషుడేమో తల మీద ముసుగు లేకుండా ఉండాలి, స్త్రీ ఏమో తల మీద ముసుగుతో ఉండాలి అని. ఈ విషయాలను గమనించకుండా సంఘములో చెప్పబడిన విషయాలను సంఘములో చేయకుండా మీరు 16వ వచనాన్ని తీసుకొని మీరు దాన్ని గనక ఫీల్ అయ్యి ఇది మాకు ఆచారం కాదు అని చెప్తే మీ యొక్క మనస్సాక్షికి వదిలేస్తాం. వాస్తవానికి ఆ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, కొరింథీ సంఘములో నేను చెప్తున్న మాటలు కాదు, చాలా మంది పెద్దవాళ్ళు చెప్పింది, ముఖ్యంగా ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క మాటల్లో కూడా ఈ మాటలు ఉన్నాయి అన్నమాట. కొరింథీ సంఘములో ఉన్న స్త్రీలు చాలా మంది, వాస్తవానికి కొరింథీ సంఘములో ఉన్న అంటే కొరింథీల్లో ఉన్న ఆచారం ఏంటంటే, తల మీద ముసుగు లేని స్త్రీ వ్యభిచారి అని అర్థం. తల మీద ముసుగు లేని స్త్రీ వ్యభిచారి అని. అదేవిధంగా కొరింథీ సంఘములో ఉన్న వ్యభిచారులందరూ కూడా, అంటే ఈ ఏదైతే కొరింథీ పట్టణం ఉందో భూలోక స్వర్గంగా పిలువబడుతుందో, తాగుబోతుల స్వర్గంగా పిలువబడుతుందో, ఇటువంటి వ్యాపారవేత్తలకు ఒక మంచి స్థలంగా కనిపిస్తుందో, ఈ యొక్క పట్టణం సముద్ర తీరంలో ఉంది కాబట్టి అనేక మంది వ్యాపారస్తులు నావికా దళం ద్వారా అక్కడ ఆగుతున్నారు కాబట్టి ఆ యొక్క పురుషుల కోసం ఎంతో మంది వ్యభిచారులు ఆ ప్రాంతంలో ఉండేవారు. ఈ వ్యభిచారులు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఒకటే తల కానీ మొత్తం అలంకరించుకోవడం, అత్యధికంగా వారు తలను అలంకరించుకునేవారు. ఇటువంటి స్త్రీలు రక్షింపబడిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత ఈ గొడవలు వస్తున్నాయి. నువ్వు నెత్తి మీద ముసుగేసుకో, నువ్వు తల మీద ముసుగేసుకో అని. కాబట్టి వీడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను చూడండి. 2 విషయాలు ఇక్కడ చాలా మస్ట్ అండ్ షుడ్గా చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. నెంబర్ 1 ఏంటంటే, ఈ కలహప్రియులు లాంటి వాళ్ళు ఎవడైనా సరే గొడవ పడేటట్టు కనుక ఉంటే వీడి హృదయంలో ద్వేషం ఉంటుంది, వీడి హృదయంలో కలహం ఉంటుంది. వీరు అందువలన వారిని బాగా ఇబ్బంది పెట్టడము, వారిని ఆ యొక్క దేవుని సంఘంలో గొడవ పడడం చేస్తున్నారు. కాబట్టి అలాంటోడికి ఏం చెప్పమంటున్నారంటే, ఇది మాలో కానీ సంఘములో కానీ ఆచారము కాదు అని చెప్పమన్నాడు పౌలు. ఎవరితో? ఈ కలహప్రియుడు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ మాట చెప్పమన్నాడు. అదేవిధంగా బుద్ధి లేని వారికి కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు. తల మీద ముసుగేసుకోమని నేను చెప్పానుగా మీకు, మరి మీరు ఎందుకు వేసుకోవడం లేదు? అలాంటప్పుడు మీరు ముసుగు వేసుకోవడం కనుక మీకు అవమానకరంగా ఉంటే నేను గుండు కొట్టించుకోండి అని చెప్తున్నాడు. 2 విషయాలు చెప్పాడండి. హృదయంలో కల్మషంతో నిండిపోయి పెద్ద నీతిమంతుడుగా ఆజ్ఞలు గైకొనేవాడిగా నటిస్తున్న వాడికి బుద్ధి చెప్పమన్నాడు. అరే భయ్, ఇది మాలో ఆచారం కాదురా నాయనా అన్నాడు. ఎందుకంటే ఒకవేళ వాడు యూదుడు అనుకోండి, యూదుల్లో ఉన్న ఆచారం అది దేవుని సంఘంలో ఆచారం కాదు కాబట్టి వాడికి గుణపాఠం అది. ఇది మా ఆచారం కాదురా అని వాడికి చెప్పమంటున్నాడు. ఒకవేళ యూదుల్లో ఉన్న రక్షింపబడిన వాడైతే ఇది మా ఆచారం కాదురా, అవతల దొబ్బే అని చెప్పి ఒక మాట. కొంతమంది తెలిసి కూడా ఆల్రెడీ ఆ యొక్క విధి విధానాల్లో, ఆ అలంకరించుకునే విధి విధానాల్లో ఉంటూనే రక్షింపబడిన తర్వాత ఈ సంఘంలో చేరిన తర్వాత ఇటువంటి అలంకరణ కానీ లేదంటే ఇటువంటి విధానంలో ఉంటే లైంగికంగా సంఘములో ఉన్నవారు దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పురుషుడి విషయం ఎరిగిన పౌలు గారు కొన్ని వారికి ఆజ్ఞలు విధించాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు. ఇది పౌలు పెట్టిన ఆజ్ఞ. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని సంబంధం లేకుండా, పరిశుద్ధాత్ముడు చెప్పకుండా పౌలు ఏం కొత్త ఆజ్ఞలు పెట్టడు ఇక్కడ. అందుకని పౌలు అంటున్నాడు, కాస్త మీ నెత్తి మీద ముసుగు వేసుకోండి, అది నీ భర్తకిచ్చే మర్యాద అని. రక్షింపబడిన స్త్రీలు, వారు కొరింథీ సంఘంలో అయినా సరే, యూదులైనా సరే, ఎవరైనా సరే, రక్షింపబడిన స్త్రీలు సంఘములో ఉన్నప్పుడు బయట వెలుపల ఉన్నప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు నీ భర్తను నువ్వు గౌరవించాలి. కాబట్టి నీ భర్తకు నువ్వు సొంతము కాబట్టి నీ యొక్క మర్యాద అనేది, నీ భర్త మర్యాద అనేది నువ్వు నెత్తి మీద ముసుగు వేసుకుంటే దాంట్లో భద్రపరచబడుతుంది. నిన్ను చూసి ఎవడు కామించడానికి, లైంగికంగా చూడడానికి లేదా నీ వైపు ఆకర్షింపబడడానికి అవకాశం లేదు. కాబట్టి పౌలు ఆ మాట చెప్పాడు. ఇంకొకటి, ముసుగు వేసుకోకపోతే మీరు పాపులు, మీరు నరకానికి పోతారు అనుకునే దరిద్రులకు చెప్తున్న మాట. అరే భయ్, ఇది సంఘములో ఆచారము కాదు అని. పురుషుడు కలిగిన స్త్రీలు అంటే భర్త కలిగిన స్త్రీలకి ఇది వర్తిస్తుంది. అదేవిధంగా ఒక క్రమశిక్షణ నేర్పించాలి. కాబట్టి బాల్యం నుంచే చిన్నపిల్లలకు, ఆడపిల్లలకు ముసుగు వేయడం నేర్పిస్తారు. ఇది భర్తకు సూచనగా ఉంది. కాబట్టి నాకు పెళ్లి కాలేదు కాబట్టి నేను ముసుగు తీసేసి కూర్చుంటాను, నా తలంతా అలంకరించుకుంటాను, వచ్చినోడు అందరికీ చూపించుకుంటాను అంటే ఇక్కడ కుదరదు. ఒక క్రమాన్ని మనం అలవాటు చేసుకొని తర్వాత భవిష్యత్ కాలానికి దాన్ని పరిచయం చేస్తాం. అంత మాత్రాన ఇది ఆచారం కాదు. ఆచారబద్ధంగా చేసేది ఏదైనా సరే అందులో భక్తి ఉండదు, అపవిత్రతే ఉంటుంది, అజ్ఞానమే ఉంటుంది.
కాబట్టి అది పాపం అవుతుంది. ఇది ఆచారము కాదు, ఆజ్ఞ, ఒక పద్ధతి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఎలా ఆరాధించాలి అనేది దేవుడు ఏర్పాటు చేసింది. చాలామంది సోదరీలు వారికి తెలుసో వారికి తెలియకో వారు ఎంత దేవుని మందిరానికి వచ్చేటప్పుడు భయంకరంగా తలక ఎంతగా అలంకరించుకుంటారు. జడలతోనైనాను ముత్యములతోనైనాను అలంకరించుకొనకూడదని బైబిల్లో ఉంది. ఇప్పుడు నేను అలంకరణ గురించి టాపిక్ చెప్పడం లేదు కాబట్టి దాని గురించి మాట్లాడడం లేదు. సో ఇటువంటి మీ తలకాయని తీసుకొచ్చి ఇన్ని రకాలుగా అలంకరించుకొని ఇంతంత పూలు పెట్టుకొని మీరు వచ్చి కూర్చుంటారు. అందుకే పురుషుడు ఆకర్షింపబడకూడదని తల మీద ముసుగేసుకోమని చెప్తే మీరేమో అదంటే బొక్కలున్న ముసుగంటే కొంతమంది ఫీల్ అయిపోతున్నారు. మీకు ఇంగ్లీష్ పదాలు వాడాలేమో. హోల్ వాస్తవానికి ఒక సహోదరు నాకు చెప్పింది, ఆవిడ మాత్రమే కాదు చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి వారిని బట్టి కూడా నేను ఈ మాట చెప్తున్నాను. సో మీకోసం నా పదజాలం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, హోల్స్ ఉన్నవి, రంధ్రాలు ఉన్నవి, లేదంటే ఇటు వేసుకుంటే మొత్తం లోపలంతా క్లియర్గా కనిపించేవి వేసుకుంటున్నారు. ముసుగు వేసుకోవటం ఎందుకు? ఇంకా దండగా అవసరమా? దండగా అవసరం లేదు కదా. ఇంకా ముసుగు వేసుకునేటప్పుడు మీ యొక్క కురుల విషయంలో కానీ లేదా మీ తల మీద అలంకరించుకున్న విషయం కానీ అది బయటకు కనిపించకుండా పౌలు ఆ విధంగా చెప్పాడు. సో ఇక మీ ఇష్టం, మీరు ఆలోచన చేసుకోవాలి. 6వ వచనానికి 16వ వచనానికి వైరుధ్యము ఏమీ లేదు. సంఘములో ఉన్నప్పుడు ఎలా ఉండాలో పౌలు చెప్తున్నాడు. ఎవడన్నా మీరు పాపులరా, మీరు అదిరా, మీరు ఇదిరా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసేవాడికి బుద్ధి చెప్పడానికి ఇది ఆచారం కాదురా దరిద్రుడా అని చెప్పి వాడికి జవాబు చెప్పండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దాని గురించి అవగాహన ఉన్నవారు ప్రతి స్త్రీ కూడా తన చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తుంది, ముసుగేసుకోవడం నేర్పించింది. ఇండియన్ కల్చర్లో కూడా పురుషుడు, పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తల మీద ముసుగు వేసుకొని తన భర్తను గౌరవిస్తుంది. పరాయి పురుషులు లోపలికి వచ్చినప్పుడు ఇస్లాం సోదరులు ఎలాగైతే ముసుగు వేసుకుంటారో అలాగే మన ఇండియన్ కల్చర్లో భారతీయ స్త్రీ కూడా, పెళ్ళైన స్త్రీ ముఖ్యంగా ఎవరైనా పరాయి పురుషుడు ఇంటికి వచ్చినప్పుడు తల మీద ముసుగు వేసుకుంటుంది. కానీ ఈరోజు చాలామంది స్త్రీలు, ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు అనబడుతున్న వారు మాత్రము మనకు ఆజ్ఞ విధించబడినప్పటికీ 16వ వచనం చూసి ఇది మాకు కాదు, వెస్ట్రన్ కల్చర్లో చూడండి అసలు వాళ్ళకి ఎవరికీ ఉండవు అంటే వాళ్ళ వ్యూలో వాళ్ళు మాత్రమే ఆలోచన చేస్తారు. దేవుని వాక్యాన్ని ముందేంటి వెనకేంటి అని చూడడం కాదు. ఎక్కడ లూప్ దొరికితే అక్కడ వారికి అనుకూలంగా మార్చుకుంటాడు. ఎవడైనా సరే, నేనైనా సరే నా ఇండియన్ కల్చర్ ప్రకారము దేవుని వాక్యం నాకు అర్థమైన ప్రకారము నేను అనుకునేది కరెక్ట్ ఏ విధంగా అవుతుందని 1కి 100 సార్లు దాన్ని అదే వ్యూలో పరిశీలన చేస్తాను. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యాన్ని మనం తప్పుగా వక్రీకరించకూడదు కాబట్టి దానికి ఆపోజిట్ కూడా చెక్ చేస్తాను. 16వ వచనం ప్రకారం మీరు అనుకున్నది మీరు చేసుకోండి, తప్పులేదు. కానీ దీని మీద అవగాహన లేని సోదరులు కొంతమంది ఉంటారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇది పాపంగా భావించబడదు, ఎందుకంటే వారికి దీని మీద అవగాహన లేదు కాబట్టి. కానీ తెలిసి కూడా, అవగాహన ఉండి కూడా తల మీద ముసుగు వేసుకోకపోతే అది పాపంగానే పరిగణించబడుతుంది. ఇది ప్రక్షాళ మాట్లాడుకుంటారో పౌలు మాట్లాడుకుంటారో నాకు సంబంధం లేదు. 11వ అధ్యాయం నుంచి 16వ వచనం వరకు చాలా జాగ్రత్తగా చదవండి. మీకు లాస్ట్లో ఒక మాట చెప్తాను. దేవుని సన్నిధిలో బల్లారాధనలో కూర్చున్నప్పుడు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అని చెప్పేసి ద్రాక్ష రసాన్ని సాదృశ్యంగా తీసుకుంటారు. అదేవిధంగా రొట్టెను ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా తీసుకుంటారు. అందరితో పాటు కలిపి ఒకటి కొంచెం మనం తీసుకుంటారు. కానీ పౌలు చెప్తున్నాడు, అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన ఇదేమన్నా మీ కొంపలు అనుకుంటున్నారా వచ్చేసి పీకల్లాగా తినడానికి? ఇది అందుకు కాదురా బాబు, యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసుకోవడానికి రా అని చెప్పేసి తిడుతున్నాడు. బయట కూడా లేచి ఇది ప్రభు వారి యొక్క శరీరము అని చెప్పి తింటారా మీరు? ఇది ప్రభు వారి యొక్క రక్తము అని ద్రాక్షారసం తాగుతారా? బయట తాగరు కదా. దేవుని సంఘములో మాత్రమే కదా ఆ పని చేసేది. ఇది కూడా అంతే. స్త్రీలు బయట మీరు ఎలా ఉన్నా సరే అది వేరే విషయము. కానీ సంఘములోకి వచ్చిన తర్వాత మీ యొక్క హస్బెండ్ను గౌరవించడానికి అసలు స్త్రీకి ఒక క్రమశిక్షణ ఉండాలి. కాబట్టి దేవుడు స్త్రీ యొక్క శిరస్సును పురుషునితో పోల్చి మీరు పురుషుడికి మహిమగా ఘనతను తీసుకొచ్చేవారు, మీరు మహిమకరంగా ఉన్నారు అని చెప్పి ఎంతో గొప్పగా స్త్రీని పొగిడాడు. ఆ పొగడతంలో మీకు ఇచ్చిన ఘనతను పాడు చేసుకోమాకండి. సంఘంలోకి వచ్చిన తర్వాత కాస్త ముసుగు వేసుకోండి, అది కూడా మంచి ముసుగులు వేసుకోండి. చిల్లులు పడిపోయింది లోపలంతా కనిపించేది వేసుకోమాకండి. దయచేసి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా, ఒక సహోదరుడిగా నేను మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్నా. అదేవిధంగా దయచేసి ఎన్నడూ కూడా తల మీద ముసుగు కనుక లేకపోతే సంఘంలో ఏ స్త్రీని కూడా మీరు అవమానించకండి, మీరు పాపులు అని చెప్పి అనమాకండి. వారికి చెప్పండి, వారికి అర్థమయ్యేలా చెప్పండి. వినకపోతే వదిలేయండి. రైట్ ఫ్రెండ్స్,
మరి చాలా పెద్ద వీడియో చేశాను, సుదీర్ఘంగా ఉంది, దయచేసి మన్నించండి. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే మరలా మీరే 11వ అధ్యాయంలో మొత్తం కూడా మీరే స్టడీ చేసుకోండి. 16వ వచనం వరకు స్టడీ చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించును గాక. ఆమేన్. థాంక్ యూ.